హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డాక్టర్ రావుస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్. గత 25 ఇయర్స్ ఉస్మానియా అండ్ గాంధీలో ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ అలాగే 38 ఇయర్స్ నుంచి మన హైదరాబాద్లోని అమీర్పేట్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. మరి యొక్క దంత వైద్యం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని ప్రజాసేవలోని భాగంగానే డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇంకెందుకు లేటు, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకున్న డౌట్స్ అని క్లారిఫై చేసుకోండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, కొంతమందికి పైన పళ్ళు లోపలికి, కింది పళ్ళు బయటికి ఉండడం జరుగుతుంది. సో మరి అలా పళ్ళున్న వాటిని మనం ఏమైనా సరి చేయగలుగుతామా? మా వ్యూవర్స్ అందరికీ తెలియజేసేయండి. చాలామందికి వాళ్ళకి తెలియదు, కాకపోతే డెంటల్ సర్జన్ అన్న వాళ్ళకే ఆ విషయం గురించి బాగా తెలుస్తుంది అన్నమాట. అంటే మేము క్యాంప్స్కి వెళ్ళినప్పుడు చాలా ఇట్లాంటి కేసులు చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఏంటంటే తల్లిదండ్రులకి అవగాహన ఉండాలి. అవగాహన ఉన్నట్లయితే ఇప్పుడు పిల్లల యొక్క పళ్ళు ఏ విధంగా వస్తున్నాయి, పాల పళ్ళు ఊడిపోయాయి, పర్మనెంట్ పళ్ళు వస్తున్నాయా లేదా, పర్మనెంట్ పళ్ళు పర్మనెంట్ పళ్ళు ఏ విధంగా వస్తున్నాయి, లోనకి వెళ్తున్నాయా లేకపోతే బయటకు వస్తున్నాయా అన్న విషయాన్ని ఈ తల్లిదండ్రులకి కొంత అవగాహన ఉండాలి. ఎందుకంటే ఈ జనరల్గా ఈ పళ్ళు ఉన్నాయనుకోండి, పాల పళ్ళు, ఈ పాల పళ్ళు కింద కొన్నిసార్లు కింద వస్తాయి, కింద పర్మనెంట్ పళ్ళు వస్తాయి. ఈ పర్మనెంట్ పన్ను మీద పాల పన్ను ఉంటుంది. ఈ పాల పన్ను ఏంటంటే సాధారణంగా ఊడిపోవాలి. ఊడిపోకుండా అట్లాగే ఉండటం వల్ల ఈ కింద ఈ పర్మనెంట్ పన్ను ఏంటంటే ఈ లోనకి వెళ్ళిపోతుంది, ఇట్లా లోనకు చొచ్చుకుపోతుంది అన్నమాట. ఇవి అడ్డు ఉండటం వల్ల ఈ విషయాన్ని గమనించి తల్లిదండ్రులు ఏంటంటే ఈ పాల పళ్ళు అయితే ఏవైతే ఉన్నాయో, అంటే పర్మనెంట్ పళ్ళు వస్తున్నాయి అని గమనించి, అంటే ప్రతి తల్లిదండ్రులు కూడా పళ్ళు ఇప్పుడు ఈ పిల్లల యొక్క పళ్ళు వచ్చే టైంలో, అంటే ఇంచుమించు ఇప్పుడు 6వ సంవత్సరం నుంచి లేకపోతే 7వ సంవత్సరం నుంచి 13వ సంవత్సరం వరకు పిల్లల యొక్క పళ్ళని గమనిస్తూ ఉండాలి. పళ్ళు ఏమి వస్తున్నాయి, ఏవి ఊడిపోతున్నాయి, ఏవి పుచ్చిపోతున్నాయి, లేకపోతే ఏవి ఎట్లా ఉన్నాయి, వాటి పొజిషన్ ఎట్లా ఉంది అన్న విషయాన్ని వాళ్ళు గమనించాలి. ఈ అవగాహన లేకపోవటం వల్ల ఏమవుతాయంటే ఈ పర్మనెంట్ పళ్ళు లోనకి వెళ్ళిపోతాయి. లోనకి ఇట్లా వెళ్ళిపోతాయి. ఈ పాల పళ్ళు మాత్రం ఇట్లాగే ఉంటాయి. అవి ఎప్పుడుకో అవి కదిలి ఊడిపోతాయి అన్నమాట. అంటే ఆల్రెడీ ఆ టైంకి పొజిషన్ చేంజ్ అయిపోతుంది. ఒక్కసారి పొజిషన్ చేంజ్ అయిపోతే అవి లోనకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ లోనకి వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ పై దవడ ఎముక కూడా ఇట్లా నిటారుగా లేకుండా ఇట్లా లోనకి వెళ్ళిపోతుంది. అంటే ఈ పై దవడ లోనకి వెళ్ళిపోయి, అంటే చిన్నగా ఉంటుంది, ఈ కింది దవడ ఇట్లా బయటకు వస్తుంది. ఈ విధంగా వాళ్ళు ముఖంలో ఒక విధమైన వికృతమైన షేప్ రావటం అనేది జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఈ తల్లిదండ్రులు ఇవి గమనించి పిల్లల యొక్క పళ్ళను మాత్రం గమనించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ ఇట్లా వచ్చేసినట్లయితే అవి 13 సంవత్సరాల తర్వాత 15 సంవత్సరాల తర్వాత మొన్న ఒకసారి ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్కి చూడటం జరిగింది. ఇప్పుడు అట్లాగా
లోనకి వెళ్ళిపోయినట్లయితే అట్లాంటి పళ్ళని క్లిప్పేసి అవి వాటిని మళ్ళా పైకి తీసుకురావచ్చు. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి. అంటే వాళ్ళు కొంతమంది ఏమనుకుంటారంటే నా పళ్ళు లోనకే ఉన్నాయి కాబట్టి ఇంక నేను ఇంతే, నేను నా జీవితం ఇంతే, నా పళ్ళు ఇంకా బయటికి రావు, నేను అందరిలాగా నవ్వలేను, మాట్లాడలేను అన్న ఉద్దేశంతో చాలామంది కూడా మానసికంగా బాధపడుతూ ఉంటారన్నమాట. అట్లా కాకుండా వాళ్ళకి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు పళ్ళు ఏమాత్రం అబ్నార్మల్గా ఉంటే వాళ్ళు డాక్టర్ చూపించుకుంటే దానికి ఏ విధమైన ట్రీట్మెంట్ చేయాలి అన్న విషయాన్ని మేము గమనించి చేయటం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, డాక్టర్ గారు చెప్పిన సలహాలను ఫాలో అవ్వండి, మీ దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోండి. మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ గైస్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ డాక్టర్ రావ్స్ డెంటల్ యూట్యూబ్ ఛానల్. కీప్ స్మైలింగ్.